మొన్నటిదాకా గ్యాస్ బుడ్డీల కోసం ఎర్రటి ఎండల కూడా కామన్ పబ్లిక్ కష్టాలు పడుతుంటే ఇప్పుడు పెట్రోల్ కోసము డీజిల్ కోసం కూడా కార్లు బండ్లోళ్ళు బంకుల కాడ బాగానే బాధలు పడుతుర్రట. ఇంకా 50 రోజులైనా కూడా దేశంలో పెట్రోల్ నిల్వ ఉంది, పికర్ పడకుండ్రని ఖుద్దు మోడీ సారే అంటుంటే పెట్రోల్ దొరకకపోవడం ఏందే బాలన్న అంటే చూడుండ్రిగో. చూసినరా, ఇది ఏడనుకుంటుర్రు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఒక్కపారే పెట్రోల్ దొరుకుతలేదు. బంకులు మొత్తం బంద్ అవుతున్నాయన్న ముచ్చట నిజం నిలబడ్డంత సేపట్ల అబద్ధం ఆడకట్టంతా తిరిగొచ్చింది అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి ఒకపారే ఇట్లా బండ్లు నడిపేటోళ్ళు కార్లు నడిపేటోళ్ళు మళ్ళా దొరకది, దొరికిన కాడికి తీసుకపోదామన్నట్టు ఇట్లా పెట్రోల్ బంకుల దగ్గరికి వచ్చేసరికి బండ్లు బార్లు తీరినాయి. పెట్రోల్ బంకులోళ్ళు కూడా పెట్రోల్ అయిపోయిందని కొన్ని జాగాల్లో నో స్టాక్ బోర్డులు కూడా పెట్టిరట. ఇట్లా పెట్రోల్ కోసం బండ్లు పట్టుకొని వచ్చి బంకుల ముంగట లైన్లు కట్టి మరి గంటలు తిప్పలు పడుతుర్రట. అటు పల్లెలనే కాదు ఇటు జిల్లాల పొంట కూడా ఇట్లనే బంకుల్లో పెట్రోల్ లేదని చాలా పెట్రోల్ బంకులు బంద్ పెట్టేసరికి ఏం చేయాలనో అర్థం కాక అంత పరిశాన్ అవుతుర్రట. దేశంలో పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ తోనే తిప్పలేదు, కావలసినంత స్టాక్ ఉన్నదని దేశ ప్రధాని మోడీ సారే మొన్న పార్లమెంట్ లో అన్నాడు. అసొంటిది ఇప్పుడు ఇట్లా పెట్రోల్ బంకుల పొంట ఎందుకు లేదు అంటే ఏమో గానీ బండ్ల మీద వచ్చిన వాళ్ళ బాధ ఈనుండ్రి. ప్రస్తుత పరిస్థితులలో ఈ ఆటో నడుపుకునే వాళ్ళు, కారు ఉపాధి తోటి నడుపుకునే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా కనబడుతుంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఈ పెట్రోలు డీజిల్ దొరకకపోవడం అనేది ఇబ్బందికరమైన విషయము. కాబట్టి ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు జీవనోపాధి కలిగేటట్టు ఈ పెట్రోల్ డీజిల్ను క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఇన్నరా పబ్లిక్ ఏమంటారో. నిజంగానే పెట్రోల్ బంకుల పొంట నిల్వలు లేవా అంటే బంకు ఓనర్ చెప్పేది నుండి. ఈ అంతా పబ్లిక్ కేవలం ప్యానిక్ తోని ఇట్లా అవుతుంది కానీ స్టాక్ లేకేం కాదు. ఓవరాల్ ఇండియాలో స్టాక్ ఉంది, మా డిపోలలో స్టాక్ ఉంది కొంచెం. కాకపోతే క్రెడిట్ ఇండెంట్ ఇస్తలేరు. ఇప్పుడు ప్రజలారా పెట్రోల్ అయిపోతుందని పరిశాన్ కాకుండ్రి, సాటి ప్రజలను పరిశాన్ చేయకుండ్రి. అయిపోతే మళ్ళా దొరకదన్నట్టు ఇట్లా డబ్బాల నిండా క్యాన్ల నిండా తీసుకుపోయి జాపెట్టుకొని బ్లాకులో అమ్మే పని అస్సలు చేయకుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.